హలో, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మనము సాంబార్ చేస్తున్నామండి. సింపుల్ సాంబార్ నా వీడియోలో ఉందేమో నాకు గుర్తు రావట్లేదు, బట్ ఎనీవే. సో నేను 1.5 కప్, ఈ కప్పుతో 1 కప్, మన రైస్ కుక్కర్ కప్స్ ఉంటాయి కదా, ఈ కప్తో 1 కప్పు కందిపప్పు తీసుకుంటాను. ఓకే, అండ్ దీనికి 1/2 కప్పు పెసరపప్పు తీసుకుంటాను, ఎందుకంటే జిగురు రావటం కోసం అని చెప్పి. సో ఆ రెండు బాగా కలిపేసి, ఓకే, బాగా కడిగేసి బాగా కలిపేసేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే గ్రేట్, లేకపోయినా పర్వాలేదు, బట్ నానబెట్టుకుంటే కొద్దిగా మంచిది. ఓకే, సో దీంట్లోకి నేను ఇప్పుడే దీంట్లోనే కొద్దిగా కొన్ని, అంటే ఇప్పుడు మీరు పప్పు, మామూలు పప్పు తినాలి, ఆవకాయ పప్పు అట్లాంటివి ఏమైనా తినాలనుకుంటే వేయొద్దు. లేదు ఎవ్రీథింగ్ ఈ సాంబార్ అనుకుంటే ఇందులో కొన్ని వేసుకోవచ్చు, ఎందుకంటే ఆ పప్పు కూడా ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఒక హ్యాండ్ఫుల్ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఓకే, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఉల్లిపాయలు కట్ చేసి ఉన్నాయి ఆల్రెడీ, అవి వేసుకున్నాను. ఓకే, సో మళ్ళీ పోపులో వేసుకుంటాము, ప్రస్తుతానికి ఇది ఓన్లీ ఇది ఉడికేటప్పుడు కోసం అనమాట. ఒక హాఫ్ టమాటో. ఓకే, సో ఇవన్నీ వేసుకొని దీంట్లో ఒక పిసర పసుపు, మనం కారం వేయచ్చు, కారం వేయము, మోస్ట్లీ కారం వేయను, అంటే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కారమే అనమాట. మన సాంబార్ పొడి ఉంటుంది కదా, దాని కారము. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, సో మెత్తగా ఉడుకుతుంది అనమాట. సో దీంట్లో ఒక 4-5 డ్రాప్స్ ఆయిల్ వేస్తే ఇది బాగా ఉడికిపోతుంది, అంతే. ఇందులో ఉప్పులు అవి ఏమి వేయకూడదు ఇంకా. ఓకే, సో దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేస్తాను, అది మంచి ఫ్లేవర్ పప్పుకి వస్తుంది అన్నమాట. ఓకే, ఇంతేనండి. దీన్ని మనం కుక్కర్ పెట్టేద్దాం. కుక్కర్ ఎట్లా అంటే ఒక 4 to 5 విజిల్స్ మెత్తగా మ్యాష్ అయిపోవాలన్నమాట పప్పు. సో దీనికి నేను చెప్పాను కదా, దీనికి 1 కప్పు పప్పు, 1 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పెసరపప్పుకి నేను 3.5 కప్స్ వాటర్ వేసుకుంటా. ఓకే, అంటే ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పులు నీళ్ళు పోస్తాను అనమాట. పెసరపప్పు ఆప్షనల్ అండి, పెసరపప్పు కంపల్సరీగా కాదు, ఆ థిక్నెస్ బాగుంటుందని చెప్పి పెసరపప్పు వేస్తాను నేను, అంతే. ఓకే, సో ఇప్పుడు 4 to 4 విజిల్స్ మ్యాక్స్, మీడియంలో పెడతాను, హైలో పెట్టద్దు, 4 విజిల్స్ మ్యాక్స్. సో నేను దీనికి ముక్కలు కట్ చేసుకున్నాను, నా దగ్గర సొరకాయలు ఉన్నాయి. సాంబార్ ముక్కలు ఏదైనా పర్వాలేదండి, సాంబార్ అంటే ముక్కలు ఉండాలి కంపల్సరీగా. పప్పుచారులోకి ముక్కలు లేకపోయినా పర్వాలేదు, ముక్కలు ఉండక్కర్లేదు, బట్ సాంబార్లోకి మస్ట్గా ముక్కలు ఉండాలి. సో దీనికి నేను సొరకాయ ఇట్లా కట్ చేసుకున్నాను, ముల్లంగి ఉంది చిన్నగా ముల్లంగి, అది క్యారెట్, వంకాయ వేసుకున్న బాగానే ఉంటుంది. తర్వాత ఇంకా దోసకాయ బాగుంటుంది, దోసకాయ సాంబార్ చాలా బాగుంటుంది, దోసకాయ పుల్ల ఉంటుంది, అది దోసకాయ ముక్కలు కూడా బాగానే ఉంటాయి. సో ఎనీథింగ్, వంకాయ, సొరకాయ, ముల్లంగి, క్యారెట్, ఇవి సాంబార్లో వేసుకోవచ్చు. నేను ఇది పెట్టుకున్నా. దీని తర్వాత నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను నానబెట్టుకున్నా, ఎందుకంటే నాకు ఇండియా నుంచి వస్తుంది ఇది చింతపండు, అమ్మ పంపిస్తారు. సో అది ఎట్లా అంటే కొద్దిగా థిక్, అప్పుడు ఎండబెట్టేసి దాన్ని బాగా చేసి పెడుతుంది. సో అట్లా రాగా వేసుకొని చాలా కష్టమవుతుంది అప్పటికప్పుడు. సో మీరు ఈవెన్ స్టోర్లో కొనుక్కుంటే కొన్ని మెత్తగానే ఉంటాయి, బట్ రికమెండెడ్ ఒకసారి వాష్ చేసేసి ఇట్లా నీళ్ళల్లో పెట్టుకుంటే మనకి పల్పు తీసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంతే అండి, ఇది ప్రెప్. ఇది అయిన తర్వాత పప్పు ఉడికిపోతుంది లోపు. మనకి పప్పు ఉడికిన తర్వాత నేను అసలు ప్రొసీజర్ చెప్తాను. ఓకే, సో పప్పు ఉడికిపోయిందండి సాంబార్కి. ఇప్పుడు మనము సాంబార్కి పోపు వేసుకుందాము. నేను సాంబార్కి ముందే పోపు వేస్తాను, అంటే ముందు పోపులోనే మనకు సాంబార్ మరుగుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే పోపు ఫ్లేవర్ కూడా సాంబార్కి బాగా పట్టుకుంటుంది. లాస్ట్లో వేయడం కన్నా టూ మచ్ లాస్ట్లో మీకు ఆ పోపు స్మెల్ మిస్ అయిందంటే మీరు కొద్దిగా జస్ట్ ఒక పచ్చడికాయ కారం వేయచ్చేమో కానీ, బట్ నేను ఎప్పుడు ఇట్లానే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఓకే, అన్ని పోపు సామాన్లు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, అది కొద్దిగా వేగిపోయిన తర్వాత మన ఎండుమిరపకాయలు,
నేను కొద్ది నూనె కొద్ది నెయ్యి వేసుకున్నాను, అంటే ఒక 70% నెయ్యి వేసుకొని 30% నూనె. ఎందుకంటే పప్పు కదా, కొద్ది నెయ్యి విడిగా వేసుకునే బదులు అదేదో పోపులోనే వేసేసుకుంటే బాగుంటుంది కదా, అట్లా అన్నమాట. కొద్దిగా ఎండుమిరపకాయలు, పుట్టిన ఎండుమిరపకాయలు, అది అయిపోయింది కదా. సో వెల్లుల్లిపాయలు పప్పుల్లో వీటిల్లో కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ ఎప్పుడన్నా. సో వెల్లుల్లిపాయలు వేసుకున్నప్పుడు హింగం ఎప్పుడు ఆప్షనలే, అది ఇంకా మ్యాండేటరీ కాదు మనకి. ఓకే, సో వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఆనియన్స్ అవి వేసుకుంటాం. యా, అసలు బంగారం అంటే బంగారం అలా ఫీల్ అయ్యేది నేను కరివేపాకు. అసలు ఎంత ఒక స్టేజ్లో నేను ఎట్లా అంటే ఎంత రిజిడ్గా ఉండే అంటే నేనే కాదు మా నాయనమ్మ కూడా అట్లే ఉండేవాళ్ళు. ఇంకా మాకు కొన్ని ఇంగ్రీడియంట్స్లో ఇంకా ఐటమ్స్ మస్ట్ అనమాట, అది లేకపోతే మేము చెయ్యం. అలా ఐటెంలో కరివేపాకు ఒకటి నాకు. సో ఇక్కడికి వచ్చినాక కొద్దిగా అది కాస్ట్లీ వ్యవహారం అయిపోయి ప్రతిసారి ఉండకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు కదా, నేను దాచిపెట్టుకొని కంపల్సరీగా ఒక్కటన్నా వేయాలని ప్రిఫర్ చేస్తాను అనమాట. సో కరివేపాకు ఈజ్ మై, ఇంకా అదొక బెస్ట్ ఇన్ మై లైఫ్ అనుకోవాలి. ఇప్పుడు దీనికి మన సాంబార్ ముక్కలకి కొద్దిగా ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసుకోవాలి. మనకి చిన్న ఉల్లిపాయలు ఉంటే గ్రేట్, బట్ లేకపోతే ఇట్లా ఉల్లిపాయలని పెద్దగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. కొద్దిగా ఉల్లిపాయలు ఏం మగ్గక్కర్లేదు, కొద్దిగా చిన్న ట్రాన్స్పరెంట్ వస్తే చాలు. ఎందుకంటే ఇది ఉడికినట్టు ఉంటే బాగుంటుంది, రాదర్ దాన్ ఫ్రై లా కాకుండా. ఓకే, సో కొద్దిగా ఉల్లిపాయలు చిన్న ట్రాన్స్పరెంట్ వచ్చింది కదండి. సో ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్న ముక్కలు, ఈ ముక్కలన్నీ వేసేసి ఈ ముక్కల్ని కాసేపు ఉడకనివ్వాలి. ఓకే, ఈ పోపులో ముక్కలు బాగా ఉడికితే అప్పుడు మనం చింతపండు పప్పు వేసుకొని అప్పుడు మరిగించాలన్నమాట. ఎందుకంటే ముక్క ఉడకటానికి మరగటానికి టైం పడుతుంది. సో ఇది వేసిన తర్వాత అప్పుడు మనము చింతపండు వేసుకుని దాని తర్వాత ముక్కలు వేసుకుంటాం, దాని తర్వాత పప్పు వేసుకోవాలి. దీన్ని అందాక మూత పెడదాం. ముక్కలకు సరిపడా ఉప్పు వేస్తున్నాను, ఒక స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టేసేద్దాము. మూత పెట్టి ముక్క ఉడికిన తర్వాత అప్పుడు పప్పు వేసుకుందాం. ఇందాక ముక్కల్లో టమాటోలు వేయడం మర్చిపోయాను, టమాటోలు కూడా వేసేసాను. దీన్ని ఇలా మూత పెట్టేసి ఆ ముక్క ఉడికిన తర్వాత, అంటే కొద్దిగా మరీ మెత్తగా అయిపోకూడదు, కొద్దిగా ఉడికినట్టు అవుతుంది కదా, అప్పుడు మనము పప్పుని దాన్ని వేసుకుందాం అనమాట. వాటర్ వేయలేదు ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఈ సొరకాయలోని ఆనియన్స్లోని వాటరే వస్తుందన్నమాట. సో మీరేం కొత్తగా విడిగా వాటర్, అన్లెస్ వెజిటేబుల్ ఫ్రెష్గా లేదు అనుకుంటే తప్ప వాటర్ వేయకండి. ఓకే, మళ్ళీ మూత పెడదాము, బాగా కుక్ చేసినాక మళ్ళీ వస్తాం. సో మనకి ముక్కలు ఇట్లా ఉడికేనాయండి, ఇంకా చాలు ఇవి. చాలు, ఈ మాత్రం ఉడికిపోతే మంచిగా నీళ్ళల్లో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చింతపండు పోసుకోవాలి. ఇంట్లో మనం ఆల్రెడీ నానపెట్టాము కదా, ఆ చింతపండు పల్పు ఇందులో పోసుకొని, చింతపండు వేసుకున్నాక మనకు ఉంటుంది కదా తంబరులు, డోంట్ పుట్ ఎనీ స్పూన్లు గరిట్లు ఏం పెట్టకూడదు. ఇక్కడ చింతపండు వేసేదండి, దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం. ఓకే, దీనికి సరిపడా ఉప్పు ఇందాక ఉల్లిపాయకి వేసుకున్నాము, అదే పోపు కూరగాయలు ఉడకడానికి వేసుకున్నాము. ఇది ఇప్పుడు సాంబార్ దీనికి వేస్తున్నాను. చిన్నపిల్లకి పడుతుంది కదా.
ఓకే, సో ఇది దానికి. దీంట్లో కొద్దిగా పసుపు కారం, అంటే కొద్దిగా పసుపు కారంలో ధనియాలు అన్నీ ఉంటాయి కదా, దానికోసమని చాలా కొద్దిగా. ఎందుకంటే నేను మిరపకాయలు వేసుకుంటాను, ఎండుమిరపకాయలు వేస్తాను, పచ్చిమిరపకాయలు వేస్తాను, సాంబార్ పొడి వేస్తాను. ఈరోజు కొత్త సాంబార్ పొడి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అందుకే చాలా ఎక్కువ వేయొద్దు. ఓకే, ఇది ఇప్పుడు తెల్ల మరగాలన్నమాట. బాగా మసిలితే అప్పుడు దీంట్లో కొంచెం సాంబార్ పొడి వేసుకోవాలి. సాంబార్ పొడి తెస్తాను ఒక నిమిషం. నేను ఈరోజు ఆచి సాంబార్ పొడి ట్రై చేస్తున్నానండి. ఐఎమ్ వెరీ 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 మచ్ అబ్సెస్డ్ విత్ సాంబార్ పొడిస్. ఐ డోంట్ నో, నాకు ఎంత అంటే సాంబార్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఆచి స్పైసీ సాంబార్ పొడి వాడుతున్నాను. సో ఇంట్లో చేసుకుంటాను, డిఫరెంట్ పౌడర్లు ట్రై చేస్తాను. MTR, ప్రియా, మార్కెట్లోకి ఏది కొత్తగా వచ్చినా ఐ విల్ ట్రై. సో ఇప్పుడు మనకి ఇది కొద్దిగా బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం పప్పు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను దీంట్లోనే, లాస్ట్లో మళ్ళీ వేరేగా వేద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిగా ఈ పులుసు మరగటానికి చూస్తున్నారండి. మనకి మంచిగా ఈ పులుసు బాగా మరుగుతుంది. కొద్దిగా మరిగితే మనం ఇంకొద్ది బాగా మొత్తం అంతా బాగా మరిగితే అప్పుడు మనం పప్పు వేసుకుందాం. ఓకే, ఈ ప్రాసెస్లో ఎప్పుడు కోల్డ్ వాటర్, అంటే ఎస్పెషల్లీ యూఎస్లో ఉన్నప్పుడు మటుకు మీరు మామూలు వాటర్ వేయకండి, కొద్ది వేడి నీళ్ళు వేయడానికే ట్రై చేయండి. అలా అని పైప్లో బాయిల్ అయిన వేడి నీళ్ళు కాదు, మనం పక్కన కెట్టల్లో వాటర్ వేడి చేసుకున్న అట్లాంటివి చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే చల్లీలు వేస్తే ఏమవుతుందంటే కొద్దిగా చప్పగా అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మన పులుసు సూపర్ మరిగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం పప్పు వేసుకోవాలి. నేను ఇందాక కుక్కర్ తీసిన తర్వాత మనం వేసిన టమాటోలు అవన్నీ కొద్దిగా మ్యాష్ చేసుకున్నాను. జస్ట్ అంటే బాగానే మెత్తగా ఉడికిపోయింది కదా. సో మంచిగా చిన్నగా ఇట్లా ఈ స్పూన్తోనే, మ్యాషర్ ఏం వాడలేదు. ఈ పప్పు ఉడికిపోతే బాగా పర్వాలేదు, లేకపోతే మటుకు మ్యాషర్తో మంచిగా మ్యాష్ చేసేది. గ్రైండర్లు చేయడము ఓకే, దయచేసి అట్లా మటుకు చేయకండి. అసలు నేను చాలా ఈ మధ్యకాలంలో చూస్తున్నా పీపుల్ ఆర్ గ్రైండింగ్ ఇట్ పప్పుని. అసలు అది ఎంత చండాలం అంటే ఐ డోంట్ నో, మేబీ పప్పు క్వాలిటీ ఏమైనా మిస్ అవుతుందో ఏమో నాకు తెలియదు, కానీ ఐ డోంట్ వాంట్ కమెంట్ ఆన్ దట్ పీస్. బట్ దయచేసి అలాగా మిక్సీలు కొట్టడము పప్పుల్ని అట్లా దయచేసి చేయకండి. ఇంకా కావాలంటే కొద్దిగా ఇలా నూనె వేసుకోను, లేకపోతే స్లో మంట మీద కుక్ చేసుకోవడము, లేకపోతే చెప్పే కదా ఫుడ్ అనేది ఒక దాన్ని లవ్ చేయండి అంతే తప్ప మెత్తగా కావాలి అని చెప్పి హడావిడిగా కుక్ చేసేసేసి దాన్ని మళ్ళీ మళ్ళీ మెత్తగా అవడానికి కుక్కర్లో పెడదేంటి, మిక్సీలో గ్రైండ్ చేయడం. అసలు ఏదైనా అలా గ్రైండ్ చేసే ఏంటంటే ఆ పప్పులో ఉన్న ఆ జిగురుతనం పోతుంది అనమాట. సో అట్లాంటివి చెయ్యొద్దు. ఇప్పుడు స్పూన్ పెట్టొద్దు. ఇప్పుడు ఈ స్పూను ఇందాకకి ఇప్పటికి మనం ఇంకా ఏం స్పూన్ పెట్టట్లేదు. ఇది బాగా మరిగినాక అప్పుడు స్పూన్తో పైకి కిందకి కలుపుకోవాలి. సో నేను ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోస్తానండి దీనికి, ఎందుకంటే కొద్దిగా పప్పు బాగానే ఉంది కాబట్టి కొద్దిగా నీళ్ళు పోస్తా. హలో, బ్యాక్ టు మన సాంబార్. చూసారా మంచిగా మరిగిపోతుంది. సో ఇంతేనండి, దీన్ని మనం ఆపేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కావాలి అనుకుంటే యూ కెన్ యాడ్, అంటే జస్ట్ బేసిక్ తడక మళ్ళీ వేసుకోవచ్చు, లేదు అంటే అయిపోవచ్చు. నేనైతే ఆపేస్తాను, నేను ఇంకా ఏమి తడకా గిడక ఏమి వేయను. ఐఎమ్ హ్యాపీ. సో అంతే.